హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మనం ఏప్రిల్ 27 నుంచి 30 వరకు కరెంట్ అఫైర్స్ లోపల పార్ట్ 1 వీడియో చేసి ఉన్నాము. సో ఇందులో పార్ట్ 2 అని చెప్పేసి పాలిటీ వస్తుంది, ఎకనామీ వస్తుంది, స్పేస్, డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్స్, ఎకాలజీ అని చెప్పేసి వస్తాయి. సో ఇవన్నీ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోసమే కాదు, సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కోసం పనికి వస్తుంది, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం బాగా పనికి వస్తుంది. రైట్, ఏంటి అంటే ఇప్పుడు 27 నుంచి 30 వరకు మనకి కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఉంది. పార్ట్ 1 పూర్తి చేసుకున్నాము, పార్ట్ 2 డిస్కస్ చేస్తున్నాము. సో బోర్డు అందుబాటులో లేదని చెప్పేసి ఇందులో క్లాస్ చేస్తున్నాము. బోర్డే కావాలి అంటే మనం క్లాస్ ఎప్పుడు చేస్తామని చెప్పేసి క్లారిటీ లేదు. నెక్స్ట్ రేపు తప్పనిసరిగా బోర్డు మిన్నే ధృతి జిఎస్ అకాడమీ లోపల మే 1 అండ్ 2 కరెంట్ అఫైర్స్ చేస్తాం. సో మన దీంతో కరెంట్ అఫైర్స్ అనేది పెండింగ్ అయిపోతుంది, పెండింగ్ అనేది లేకుండా అవుతుంది. సో ఫస్ట్ చూస్తే మనకి ఇవన్నీ పాలిటీ ఆర్టికల్స్ అనేవి. సో ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే ఒక ఫ్యాక్ట్ క్వశ్చన్. 73 ఏళ్ళ అనంతరము ఒక కేసుని తెలంగాణ హైకోర్టు పరిష్కరించింది. సో ప్రశ్న ఎలా వస్తుంది అంటే ఒక కేసు కోసం అని చెప్పేసి ఎక్కువ కాలం తీసుకున్న హైకోర్టు తెలంగాణ హైకోర్టు అని చెప్పేసి 73 ఇయర్స్. ఇంతకుముందు చూస్తే మనకి 72 అని చెప్పేసి కోలకత్తా హైకోర్టు బెర్హాంపూర్ బ్యాంక్ కేసు అని చెప్పేసి ఉండే. సో ఇది అవసరం అంటే ఇది అవసరం లేదు, కానీ ఇది కొద్ది వరకు అయితే అవసరం ఉంటుంది. సో కేసు పేరు లాంటి ఏం అవసరం లేదు, ప్రశ్న వస్తే ఏ హైకోర్టు అని చెప్పేసి ఆ నేపథ్యంలో ప్రశ్న వస్తుంది. సో కేసు మనకి ఒక భూమి పంపిణీ విషయం అని చెప్పేసి నవాబు ఫక్రుల్ ముల్క్, సో ఈయన యొక్క ల్యాండ్ విషయంలో ఈ సమస్య వచ్చింది. 73 ఇయర్స్ అనంతరము పరిష్కారం అని చెప్పేసి సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు, ప్రతి అంశం డెప్త్గా అవసరం లేదు. నెక్స్ట్ వెరీ ఫేమస్ ఇష్యూ, పోలింగ్ ప్రక్రియకి అంతరాయం వచ్చినప్పుడు ఎన్నికల సంఘం అనేది ఎలా స్పందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సునామీ రావచ్చు, అభ్యర్థి మరణించవచ్చు, ఈవీఎంని దొంగలించవచ్చు. అటువంటి అంతరాయం వచ్చినప్పుడు సో ఏ సెక్షన్ ప్రకారము ఏ చర్య అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సెక్షన్ నెంబర్ అవసరం లేదు, కానీ సమస్య సో ఈసీఐ ఎన్నికల సంఘం అనేది ఎలా స్పందిస్తుంది అలా మనం గుర్తుపెట్టుకోవాలి. రికార్డ్స్ కోసం అని చెప్పేసి నోట్స్ సెక్షన్ రాస్తాం, కానీ సెక్షన్స్ అన్నీ అవసరం లేదు. ఫస్ట్ చూస్తే సమస్య ఇలా వస్తుంది. సో అభ్యర్థి కనుక మరణిస్తే మనం ఏం చేస్తామని చెప్పేసి ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 52 అనేది దీని గురించి మాట్లాడుతుంది. దీనిలో ఏముంటుందంటే మనకు గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి మరణించిన సందర్భాల్లో మాత్రమే ఏమంటున్నాడు, గుర్తింపు పొందిన పార్టీ. సో మనకి రికగ్నైజ్డ్ పార్టీ మాత్రమే ఒక అభ్యర్థిని బరిలో ఉంచి అతను మరణిస్తే ఎన్నిక వాయిదా పడుతుంది. ఎప్పుడు మరణిస్తే అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. నామినేషన్ యొక్క చివరి తేదీ 11 AM తర్వాత మరణిస్తే మాత్రమే, అంటే మనకి ఈరోజు లాస్ట్ డేట్ అనుకున్నప్పుడు సో 11 AM తర్వాత మరణిస్తే మాత్రమే ఎన్నిక మనకు వాయిదా అవుతుంది. సో కాంగ్రెస్ అభ్యర్థి కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఇటువంటి గుర్తింపు పొందిన జాతీయ పార్టీ కావచ్చు లేదా రాష్ట్ర పార్టీ కావచ్చు, అభ్యర్థి మరణిస్తే మాత్రమే ఎన్నిక వాయిదా పడుతుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి కానీ, గుర్తింపు లేని పార్టీ కానీ అభ్యర్థి మరణిస్తే ఎన్నిక వాయిదా పడదు అని చెప్పేసి చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే రాజకీయ పార్టీ అనేది ఒక 7 డేస్లోగా మరొకరిని నామినేషన్ వేయించాలి. ఓటింగ్ పూర్తయినాక మరణిస్తే ఎన్నికలు అయిపోయినాయి, పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సో పోటీలో ఉన్న వ్యక్తి మరణిస్తే ఏమవుతుంది అంటే సో మరణించిన వ్యక్తి ఓడిపోతే ఎటువంటి ఎన్నిక మళ్ళీ తిరిగి నిర్వహణ చేయము, సందర్భం లేదు. ఇక్కడ గెలిస్తే మాత్రము మళ్ళీ మన ఉప ఎన్నిక వస్తుంది. సో ఇది ఫస్ట్ మనకి ఏంటి అంటే అభ్యర్థి మరణిస్తే ఇది ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. నెక్స్ట్ చూస్తే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు సో ప్రకృతి వైపరీత్యం రావచ్చు, సునామీ రావచ్చు, భూకంపం రావచ్చు. సో మనకి పోలింగ్ కండక్ట్ చేస్తున్నాము, సునామీ రావచ్చు, ఆ టైంలో భూకంపం రావచ్చు, రాకూడదా, రావచ్చు. లేకుంటే ఇతర అంతరాయాలు అంటే మనకి ఎక్కువ లోకల్ బాడీ ఎలక్షన్స్లో జరుగుతుందండి, సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ జరుగుతుంది. సో మనకి ఏదో అయిందని చెప్పేసి కొంతమంది పోలింగ్ని అడ్డుకుంటారు, గొడవ చేస్తారు, ధర్నా చేస్తారు. సో అటువంటి మనకి అంతరాయం రావచ్చు. లేకుంటే ఈవీఎం పని చేయకపోవచ్చు, కొద్దిసేపు పాటు పనిచేసి బ్యాటరీ లోపం వల్ల ఓటింగ్ ప్రక్రియ నమోదు కాకపోవచ్చు.
ఇటువంటి మన సెక్షన్ నెంబర్ 57 అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ ఉన్న మనకి ప్రొసీడింగ్ ఆఫీసరు వాయిదా వేస్తాడు. సో మనకి ఇక్కడ కొంతమంది ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంటారు. సో మనం క్లాస్ చేస్తుంది దీని మీద ఎవరు అని చెప్పేసి, ఎవరు ఎక్కడ పనిచేస్తారని చెప్పేసి. ఆర్ఓ అంటే మనకి రిటర్నింగ్ ఆఫీసర్, నియోజకవర్గానికి మొత్తం హెడ్ పోలింగ్ విషయంలో. పిఓ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్, ఆ పోలింగ్ బూత్ యొక్క హెడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇటువంటివి వచ్చినప్పుడు పోలింగ్ బూత్ ఇన్ఫ్యాక్ట్ పిఓ మనకి ఎన్నికను వాయిదా వేయవచ్చు. సో వాయిదా వేస్తే నెక్స్ట్ స్పందన ఏంటి అంటే, పోలింగ్ వాయిదా వేయడానికంటే ముందు ఓటు వేయని ఓటర్లకు మాత్రమే ఓటింగ్ అవకాశం కల్పిస్తాము. ఇక్కడ మనకి పోలింగ్ రద్దు కాలేదు, వాయిదా పడింది కాబట్టి ఈ సునామీ వచ్చినప్పుడు కానీ ప్రకృతి వైపరీత్యం కానీ రాకముందు ఎవరైతే ఓటు చేయలేదో వాళ్ళు మాత్రం తిరిగి ఓటిస్తారు. అంతకుముందు ఓటు వేసిన వాళ్ళకి మళ్ళీ అవకాశం మనం కల్పించమని చెప్పేసి చెప్పొచ్చు. ఇది సందర్భం నెంబర్ 2 అండి. సో ఇది మనకి వెరీ ఫేమస్ ఆర్టికల్. నెక్స్ట్ మూడోది చూస్తే ఇట్ట కొన్నిసార్లు మనకి ఈవీఎంని ధ్వంసం చేయవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ అది మళ్ళీ మనం ఓటింగ్ ప్రక్రియ లెక్కింపు చేయం కాబట్టి సో కంపల్సరీ ఎన్నిక చెల్లదని చెప్పేసి మనకు ప్రకటించవచ్చు. సెక్షన్ నెంబర్ 58 కిందకి వస్తుంది ఇవన్నీ. బూత్ క్యాప్చరింగ్ అని చెప్పేసి ఉన్నది, అంటే మొత్తాన్ని మనం స్వాధీనం చేసుకొని దొంగ ఓట్లు వేయిస్తారు. సో అటువంటిప్పుడు ఏం చేస్తామంటే కొత్త పోలింగ్ తేదీ మళ్ళీ నిర్ణయం చేస్తాము, ఆ ఎన్నిక చెల్లదు అని చెప్పేసి మనము ప్రకటిస్తాము. బట్ ఇక్కడ కూడా గమనించాలి, అంతకుముందు మనం ఓట్లు వేసినారు, వాళ్ళు ఓట్లు పూర్తయినాయి. సో ఈవీఎం అనేది హ్యాక్ అంటే దొంగిలించబడింది, ధ్వంసం చేయబడింది డిఫరెంట్ కారణాల దృష్ట్యా. అప్పుడు మళ్ళీ ఓట్ చేయాలంటే వాళ్ళకి ఏ సిరా గుర్తు మనం ఇస్తామంటే ఎడమ చేతి యొక్క మధ్య వేలుకు ఇస్తాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మూడవది అండి. సో ఫస్ట్ ఏంటి, మనకి అభ్యర్థి మరణిస్తే స్పందన ఏంటి. సెకండ్ది ప్రకృతి వైపరీత్యం కావచ్చు, లేదా అల్లర్లు కావచ్చు, లేదా ఈవీఎం పనిచేయకపోవడం కావచ్చు. పనిచేయకపోవడం వేరు, ఈవీఎం ధ్వంసం వేరు. పూర్తిగా ఓటింగ్ అయిపోయింది, లెక్కింపు కంటే ముందు ధ్వంసం చేస్తే వేరు మనకు. సో 3 సందర్భాల్లో ఎటువంటి చర్యలు అని చెప్పేసి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. ఇది ఎందుకు మనకు వార్తల్లో వచ్చిందంటే, సో మధ్యప్రదేశ్ లోపల, ఈ మణిపూర్ లోపల ఏదో కారణాల ఫలితంగా ఎన్నిక వాయిదా అని చెప్పేసి వచ్చింది. బట్ మనం ఇది గుర్తుపెట్టుకోదు, కరెంట్ అఫైర్స్లో రాదు. ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో ఎన్నిక వాయిదా అని చెప్పేసి 100% క్వశ్చన్ రాదండి. జస్ట్ మనకి ఈ జిఎస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవన్నీ చిన్న బిట్సే. సో ఫస్ట్ చూస్తే ఎన్నికల సంఘం అనేది కుతుబ్ మినార్ మీద త్రివర్ణ పతాకము, పార్లమెంటు భవనము, ఎన్నికల సంఘం లోగోని సో విద్యుత్ వెలుగుల్లో ఇన్ఫ్యాక్ట్ అందరికి కనిపించేలా ఓటర్ల యొక్క అవగాహన కోసం అని చెప్పేసి దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. ఇటీవల ఏ దేశానికి సంఘీభావంగా మనము ఈ కుతుబ్ మినార్ మీద సో ఆ దేశం యొక్క జాతీయ జెండాని డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది? ఇది మీరు ఆన్సర్ చేయండి. మనం డిస్కస్ చేసి ఉన్నాము. కుతుబ్ మినార్ మీద ఏ దేశానికి సంఘీభావంగా ఇది చేయడము జరిగింది? ఇది మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఇది అవసరం లేదు, స్కిప్ చేయండి. బట్ ఒకసారి మంత్లీ మ్యాగజైన్లో ఉంటుంది, లేదా మనకి ఈ నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. నివేదిక 100% దాదాపు అవసరం లేదు. నెక్స్ట్ 3D ప్రింటెడ్ బ్యాలెట్ అని చెప్పేసి సో ఐఐటి గౌహతి దీన్ని రూపొందించింది. ఇన్ఫ్యాక్ట్ ఈ మనకు ఈవీఎం లోపల సో బ్యాలెట్ ఉంటుంది, ఇక్కడ పార్టీ ఇన్ఫ్యాక్ట్ గుర్తులు ఉంటాయి కదా, దీన్ని ఒక డమ్మీని సృష్టించింది ఐఐటి గౌహతి అని చెప్పేసి. సో ఒక ప్రక్రియ మనకి ఎన్నికల సంఘం లోపల, ఎన్నికల సంఘం యొక్క అవేర్నెస్ కోసం అని చెప్పేసి దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఐఐటి గౌహతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. స్వీప్ అంటే మనకి సో ఓటర్ల అవగాహన కార్యక్రమం అని చెప్పేసి పిలుస్తాం. అవి పాలిటీ ఆర్టికల్స్ అండి. సో ఇందులో మనకి ఏమున్నాయంటే ఎక్కువగా ఈ పోలింగ్ ప్రక్రియ అంతరాయం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ ఎకనామీ చూస్తే సో ఎకనామీ మనకు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఫస్ట్ నాబార్డ్ ప్లస్ ఆర్బీఐ యొక్క ఇన్నోవేషన్ హబ్ మధ్య ఒప్పందం జరిగింది. సో నాబార్డ్ ప్లస్ ఆర్బీఐ యొక్క ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి ఈ ఒప్పందం అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ వ్యవసాయం యొక్క లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మరింత సులభంగా వచ్చేలా నాబార్డ్ ఈ ఆర్బీఐ ఒప్పందం చేసుకోవడం జరిగింది.
ఆర్బీఐ యొక్క ఇన్నోవేషన్ హబ్ అనేది మనము డిస్కస్ చేసినాం 2022 కరెంట్ అఫైర్స్ లోపల. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి బెంగళూరులో ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ముంబై కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఏం పని చేస్తుందంటే ఆర్బీఐ కోసం అని చెప్పేసి కొన్ని ఇన్నోవేషన్ యాక్టివిటీ ట్రైనింగ్ ఇస్తుంది. ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి పిలుస్తాం. హెడ్ క్వార్టర్ మనకి బెంగళూరులో అని చెప్పేసి ఉంది. 22nd ఇయర్లో మనం దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాం. నెక్స్ట్ పేమెంట్ అగ్రిగేటర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. మనకు ఈ రాజర్ పే అని చెప్పేసి ఉంటుంది కదా, సో దీన్ని మనము పేమెంట్ అగ్రిగేటర్గా తీసుకోవచ్చు. అంటే ఈ ఆన్లైన్ చెల్లింపుల కోసం అని చెప్పేసి థర్డ్ పార్టీ సర్వీస్ని ఏవైతే అందిస్తున్నాయో వాటిని మనము పేమెంట్ అగ్రిగేటర్గా పిలుస్తాం, సరిపోతుంది అది. నెక్స్ట్ కొత్తగా మనకి నవరత్న హోదా అని చెప్పేసి మరొక 2 కంపెనీలకు వచ్చింది. మనం ఇదే మంత్లో 17th నవరత్న హోదా అని చెప్పేసి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ డిస్కస్ చేసినాం కదా. 18వ నవరత్న హోదాగా IREDA సంస్థకు వచ్చింది. 19th నవరత్న హోదాగా హుడ్కో కంపెనీ లేదా హడ్కో కంపెనీ అని చెప్పేసి పిలుస్తాం. సో హడ్కో కంపెనీ అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండింటికి రావడం జరిగింది. మనం డిస్కస్ చేసి ఉన్నాము నవరత్న, మహారత్న, మినీరత్న 1 ఎలా ఇస్తారు, ఇస్తే ఉపయోగం ఏంటని చెప్పేసి మనం డిస్కస్ చేసాం, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సో నెక్స్ట్ చూస్తే ఆ కంపెనీ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. యాజ్ అండ్ టుడే 19th మొత్తము నవరత్న అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టార్కి AEO స్టేటస్ ఇవ్వడం జరిగింది. సో వెరీ ఫేమస్ యాక్టివిటీ ఇది. AEO స్టేటస్ మీన్స్ అథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రపంచం యొక్క వాణిజ్యాన్ని ఈజీగా చేయాలని చెప్పేసి AEO స్టేటస్ ఇస్తాం మనం. సో అథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ అని చెప్పేసి పిలుస్తాం. తొలిసారిగా మనకి ఈ ఆభరణాలు, ఈ రత్నాల యొక్క రంగానికి ఇవ్వడం జరిగింది. అందులో ఏ కంపెనీ మనకి ఫస్ట్ AEO స్టేటస్ పొందిన జెమ్స్ అండ్ జ్యువెలరీ కంపెనీ పేరు చూస్తే మనకు ఏషియన్ స్టార్ అని చెప్పేసి ఉంది. సో ఫస్ట్ ఇన్ న్యూస్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఏషియన్ స్టార్ అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్. ఎందుకు ఫేమస్ అంటే ఫస్ట్ న్యూస్ కాబట్టి. ఫస్ట్ మనకి సో విదేశీ వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు మినిస్ట్రీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇది ఇస్తారు. AEO అంటే మనకి ఏమొస్తుంది, అథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ అని చెప్పేసి వస్తుంది. తొలిసారిగా జ్యువెలరీ రంగానికి ఇవ్వడం జరిగింది. అందులో ఏ కంపెనీ మనం చూస్తే గిట్ట ఏషియన్ స్టార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ బీమా విస్తార్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది జీవిత బీమా, ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా, ఆస్తి బీమా ఈ అన్నిటికి కలిపి ఒకే పాలసీ ఇస్తున్నారు. బీమా విస్తార్ అని చెప్పేసి వార్తల్లో మనకు ఉన్నది. మొత్తం ఎంత అంటే 1500 కట్టాలి పాలసీకి. అందులో ఏ బీమాకి ఎంత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బట్ మనకి అది అంతగానం అయితే అవసరము లేదు. జస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే బీమా విస్తార్ అనేది అర్థమైంది అంటే అన్ని బీమాలు, సో లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నిటి కలిపి ఒకటే ఇస్తున్నారు, బీమా విస్తార్ అని చెప్పేసి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. అందరికీ బీమా అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ పేరేంటి? సో అందరికీ బీమా అని చెప్పేసి 2047 అని చెప్పేసి మనం లక్ష్యం పెట్టుకున్నాం కదా, ఆ ప్రోగ్రామ్ పేరేంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ టూరిజం ట్యాక్స్ అని చెప్పేసి వెనిస్ నగరం మనకు దీన్ని ప్రవేశపెట్టింది. సో వెనిస్ నగరంలో రద్దీ ఎక్కువైందని చెప్పేసి సర్టెన్ టైంలో కొంతమందికి €5 అని చెప్పేసి ఫైన్ విధిస్తుంది. ఎవరైతే టూరిజం పర్పస్ వస్తారో వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్ చేస్తుంది. సో అక్కడ ఉన్న నివాసితులు, రెసిడెన్షియన్స్ వాళ్ళకి లేదు. ప్రయాణికులు అంటే టూరిజం పర్పస్ కాకుండా వేరే అవసరాలకు వస్తే వాళ్ళకి లేదు. విద్యార్థులకి లేదు. బిలో 14 years వాళ్ళకి కూడా లేదని చెప్పేసి చూసుకోవాలి. సో టూరిజం వీసా అని చెప్పేసి మనకి అట్లా టూరిజం టైప్ మనకి ఇక్కడ వార్తలు అయితే ఉన్నది. వెనిస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఎకనామీ ఆర్టికల్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకి. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో యూనివర్సల్ బ్యాంకుగా మారాలి అంటే ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది కాబట్టి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంది. సో 4 గైడ్లైన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి సరిపోతుంది. నెట్ వర్త్ వాటిది 1000 కోట్లు ఉండాలి. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్పేసి 3% లేదా నెట్ NPA అనేది 1% ఉండాలి గడిచిన 2 ఏళ్ల కాలంతో పోలిస్తే.
నికర లాభం అని చెప్పేసి ఉండాలి కంపల్సరీ, లాస్ట్ 2 ఏళ్ళు ఎప్పుడు లాభంతో ఉండాలని చెప్పేసి. నెక్స్ట్ 5 ఏళ్ళు మంచి స్టేటస్ రికార్డు కలిగి ఉండాలని చెప్పేసి. ఈ లక్షణాలు కలిగి ఉంటే దాని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ని యూనివర్సల్ బ్యాంక్గా మారుస్తామని చెప్పేసి ఆర్బీఐ గైడ్లైన్స్ ఇష్యూ చేసింది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. సో 4 అర్హతలు, అది ఫ్యాక్ట్ క్వశ్చనే, పెద్ద వివరణ అవసరం లేదు. నెక్స్ట్ అప్గ్రేడబుల్ ఏటీఎంస్ అని చెప్పేసి తొలిసారిగా హిటాచీ పేమెంట్ సర్వీసెస్ అనేది ఇండియా లోపల ప్రవేశపెట్టింది. మనం డిస్కస్ చేసి ఉన్నాము. ఫస్ట్ యూపీఐ ఏటీఎం అనేది హిటాచీ వాళ్ళే స్టార్ట్ చేసినారు. సో ఇక్కడ అప్గ్రేడబుల్ ఏటీఎంస్ అంటే మనం బ్యాంకులోకి వెళ్తే సో అక్కడ మిషన్ ఒకటి ఉంటుంది, మనకు నగదు విత్డ్రా చేసుకోవచ్చు, డిపాజిట్ చేయవచ్చు. అటువంటిది 24/7 అందుబాటులో ఉండేలా ఏటీఎంని అప్గ్రేడ్ చేస్తున్నారు హిటాచీ పేమెంట్ సర్వీసెస్ వాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ అప్గ్రేడబుల్ ఏటీఎంస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ కంపెనీ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంది. సో మనం డిపాజిట్ చేయవచ్చు, ఇన్ఫ్యాక్ట్ విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐఎంఎఫ్ అనేది పాకిస్తాన్కి లోన్ ఇచ్చింది. సో ఆ లోన్ పేరు మనకి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంది. ఏంటిది అది? స్టాండ్ బై. సో SBA అని చెప్పేసి పిలుస్తున్నాం. స్టాండ్ బై అరేంజ్మెంట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. స్టాండ్ బై అరేంజ్మెంట్ మీన్స్ డెవలపింగ్ కంట్రీకి, డెవలప్డ్ కంట్రీస్కి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ విషయంలో సంక్షోభం వచ్చినప్పుడు స్వల్పకాలిక రుణం అందిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ స్టాండ్ బై అరేంజ్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో పాకిస్తాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పాకిస్తాన్ కంటే ముందు ఐఎంఎఫ్ ఏ రకమైన లోన్ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఎవరికి ఇస్తుంది? డెవలప్డ్ కంట్రీకి ఇస్తుంది, డెవలపింగ్ కంట్రీస్కి ఇస్తుంది. ఎందుకోసం ఇస్తుందంటే మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లోపల సమస్యలు వచ్చినప్పుడు స్వల్పకాలిక రుణం ఇస్తుంది. అంటే ఎంత మనకు అంటే గరిష్టంగా 3 years లేదా మామూలుగా చూస్తే 1 year నుంచి 2 ఏళ్ళు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇవి మనకి వార్తల్లో ఉన్న ఎకనమీ ఆర్టికల్స్. సో నెక్స్ట్ మన స్పేస్ వస్తుంది. ఒక 3 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. 3 కూడా వెరీ వెరీ ఫేమస్, ఫస్ట్ ఇన్ న్యూస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ ఏముంది మనకంటే ACS3 అని చెప్పేసి ఉంది. ACS3 అని చెప్పేసి ఉంది. సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. వై? బికాస్ నాసా అనేది అమెరికా నుంచి కాకుండా న్యూజిలాండ్ నుంచి ప్రయోగించింది కాబట్టి వెరీ వెరీ ఫేమస్. ఫస్ట్ ACS3 అంటే ఏంటి అంటే అడ్వాన్స్డ్ కంపోజిట్ సోలార్ సెయిల్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. S3 అంటే సోలార్ సెయిల్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. సో నాసా అనేది ఎక్కడి నుంచి ప్రయోగించింది? సో కంట్రీ గుర్తుపెట్టుకోవాలి, న్యూజిలాండ్ అని చెప్పేసి. రాకెట్ ల్యాబ్ సంస్థ, ఎలక్ట్రాన్ అని చెప్పేసి రాకెట్ పేరు. సో రాకెట్ ల్యాబ్ యొక్క ఎలక్ట్రాన్ రాకెట్, ఇది రాకెట్ పేరు అండి. ఈ రాకెట్ ఎవరిది? రాకెట్ ల్యాబ్ సంస్థది. గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. దేశం ఏంటి? న్యూజిలాండ్. ప్రయోగించింది ఎవరు? నాసా. నాసా ఇక్కడ నుంచి ప్రయోగించాలి, మనకి కేప్ కెనెడీ నుంచి ప్రయోగించాలి జనరల్గా. అక్కడ నుంచి ప్రయోగించలేదు కాబట్టి వేరే కంట్రీ సహాయం తీసుకుంది కాబట్టి వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది. సో మన ప్రశ్న వస్తుంది, రాకెట్ ల్యాబ్ యొక్క ఎలక్ట్రాన్ రాకెట్ ద్వారా ACS3ని నాసా ప్రయోగించింది. ఎందుకోసం పనికి వస్తుందంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది జనరల్గా మనకి ఈ స్పేస్ క్రాఫ్ట్ ఉంటాయి, అంతరిక్ష నౌకలు అనేవి కక్ష మార్చుకోవాలంటే ఫ్యూయల్ అవసరం ఉంటుంది, ఇంధనం అవసరం ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏది ఈ ఇంధనం యొక్క అవసరం రాకుండా సోలార్ సహాయంతోనే కక్ష మార్చుకుంటుంది. అది ACS3 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ రాకెట్ ల్యాబ్ అనేది ఈ ప్రయోగంలో ఎలక్ట్రాన్ రాకెట్ ద్వారా ఈ నాసా యొక్క ACS3ని దాంతోపాటు ఈ దక్షిణ కొరియా యొక్క నియోసాట్-1 కూడా పంపిందట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నియోసాట్-1 అని చెప్పి సౌత్ కొరియా యొక్క ఉపగ్రహాన్ని కూడా పంపింది. అంటే ఎలక్ట్రాన్ రాకెట్ అనేది రాకెట్ ల్యాబ్ యొక్క రాకెట్ 2 ఉపగ్రహాలని కక్షలోకి ప్రవేశపెట్టింది. నియోసాట్-1 అని చెప్పేసి సౌత్ కొరియా అయితే ACS3 అని చెప్పేసి నాసా యొక్క ఉపగ్రహము. ACS3 ఉపయోగం ఏంటంటే మనకి రాకెట్ యొక్క ప్రొపల్లెంట్ ఫ్యూయల్ ఇంధనము అవసరం లేకుండా ఆ ఉపగ్రహం అనేది కక్షనే మార్చుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి సోలార్ శక్తిని ఉపయోగించుకొని. సో అది మనకి ఫేమస్. నెక్స్ట్ Voyager 1 and 2 2 మనకి వార్తల్లో ఉన్నాయి, వెరీ వెరీ ఫేమస్.
ఎందుకు వార్తలో వచ్చింది అంటే ఇది నాసాతోని మరొకసారి కమ్యూనికేషన్ చేయటం ప్రారంభించింది కాబట్టి సో సంబంధాలు తెగిపోయినాయి, మళ్ళీ కలుపుకున్నదని చెప్పేసి పిలుస్తాం. 1977లో తొలిసారి దీన్ని నాసా ప్రయోగించింది. 5 ఏళ్ళకు ప్రయోగిస్తే స్టిల్ వర్కింగ్ అని చెప్పేసి చూసుకోవాలి. దీన్ని ఎందుకు ప్రయోగించింది మనకి అంటే బృహస్పతి కోసం అని చెప్పేసి, శని గ్రహాల అధ్యయనం కోసం అని చెప్పేసి ప్రయోగించింది. సో 1977లో ప్రయోగిస్తే 1212లో గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంటర్స్టెల్లార్ స్పేస్లోనికి ప్రవేశించింది. మనం ఈ ఆర్టికల్ని బోర్డు మీద కరెంట్ ఇష్యూ కింద ఎక్స్ప్లెయిన్ చేద్దాం డయాగ్రామ్ వేసి. అయితే ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటే అర్థమైంది అంటే ఈ సౌరశక్తి యొక్క గ్రావిటీ ఫోర్స్ తప్పించుకొని మిగతా నక్షత్రంలోకి ప్రవేశిస్తుందాన్ని ఇంటర్స్టెల్లార్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మన స్టార్, ఇది ఇంకొక స్టార్ అనుకోండి. ఈ మధ్యలో ఉన్న ప్రదేశము, ఈ ప్రదేశం దగ్గర ఈ స్టార్ యొక్క గ్రావిటీ ఫోర్స్ పనిచేయదు. దీన్ని హీలియోపాజ్ అని చెప్పేసి పిలుస్తాం. మన సన్ ఉంది కదా, సో ఈ సన్ నుంచి కొద్ది వరకు హీలియోపాజ్ అని చెప్పేసి ఉంటుంది. దీని గ్రావిటీ ఫోర్స్ తప్పించుకొని బయటకు వెళ్ళిపోయింది. సో ఇది వయోజర్ 1 అని చెప్పేసి ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి వెళ్ళిన ఫస్ట్ ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. మానవ నిర్మిత వస్తువు అని చెప్పేసి పిలుస్తాం. 2012 ఆగస్టులో పోయింది. 2018 నవంబర్లో ఇదే రకమైన ప్రక్రియని వయోజర్ 2 అని చెప్పేసి చేసింది. సో వయోజర్ 1 అనేది 2012లో పోయింది, వయోజర్ 2 అనేది 2018 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే వయోజర్ 2 అనేది ఏంటి అంటే ఈ బృహస్పతి శని గ్రహంతో పాటు ఇంకా ఎక్కువ దూరం వెళ్ళిపోయి యురేనస్ నెప్ట్యూన్ని కూడా అధ్యయనం చేసింది. సో వెరీ ఫేమస్. సౌర వ్యవస్థ లోపల 4 గ్రహాల యొక్క అధ్యయనం చేసిన ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ చూస్తే మనకి వయోజర్ 2 అని చెప్పేసి పిలుస్తాం. వయోజర్ 1 ఏంటి అంటే బృహస్పతి ప్లస్ శని గ్రహం కోసము. వయోజర్ 2 ఏంటి అంటే బృహస్పతి శని గ్రహం కోసం పంపిస్తే ఇంటర్స్టెల్లార్ స్పేస్ని దాటుకొని పోయి యురేనస్ నెప్ట్యూన్ని కూడా అధ్యయనం చేసింది. వాటి యొక్క శాటిలైట్స్ని ఇన్ఫ్యాక్ట్ ఉపగ్రహాలని కనుక్కున్నది. సో మొత్తం చూస్తే మనకి బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ 4 గ్రహాల యొక్క అధ్యయనం చూస్తే వయోజర్ 2 అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్, ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. ఇది వార్తల్లో ఉంది కాబట్టి ఇది మనకి రావచ్చు. సో మనకి ఇంటర్స్టెల్లార్ స్పేస్ మీన్స్ ఏ రకమైన ప్రభావితం కాని ప్రాంతం అని చెప్పేసి పిలుస్తాం. 0 గ్రావిటీ ఫోర్స్ కలిగి ఉంటుంది. ఇది వెరీ ఫేమస్ ఆర్టికల్. స్పేస్ లోపల వచ్చే అప్డేట్ లోపల మనకి ఏపీపీఎస్ గ్రూప్ 2 మెయిన్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, టీఎస్పీఎస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దీనికంటే ఇది ఎక్కువ ఫేమస్. నెక్స్ట్ చూస్తే మనకు నక్షత్రం వార్తల్లో ఉంది K2-18b అని చెప్పేసి పిలుస్తాం. సో K2-18b అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించింది. ఏపీపీఎస్ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మరింత అధ్యయనం చేయాలి. సో వీడియో మీకు సెర్చ్ బటన్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. సో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ హనీజిఎస్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే వస్తుంది. సో దాన్ని కంపల్సరీ అధ్యయనం చేయండి. వెరీ ఫేమస్ ఆర్టికల్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ జీవం ఉనికిని గుర్తించింది అట. ఎలా చెప్తున్నావు జీవం ఉందని అంటే ఇక్కడ డైమిథైల్ సల్ఫైడ్ వాయువు ఆనవాళ్ళు కల్పించినాయి. డైమిథైల్ సల్ఫైడ్ ఆనవాళ్ళు ఎలా వస్తాయి అంటే జీవి ఉంటేనే ఆ వాయువు వస్తుంది కాబట్టి ఈ వాయువు ఉంది అంటే జీవం ఉన్నట్టుగా మనకి ఇన్ఫ్యాక్ట్ ఆ వెబ్ టెలిస్కోప్ చెప్పడం జరిగింది. ఇది 124 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది అట. నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్ మనకు. సో ఇది ఫస్ట్ ట్రై సర్వీసెస్ కమాండ్ డిఫెన్స్ స్టేషన్ అని చెప్పేసి ఇంకా ఏర్పాటు చేయలేదు. వాస్తవంగా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చిన న్యూస్ ఇది, బట్ నాట్ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి నేను దీన్ని ఈ ఆర్టికల్ని మనం డిస్కస్ చేయలేదు. ఈ పేజ్ రాసి పెట్టేసిన, అలాగే పేపర్ పెట్టేసిన, అందుకే మనకి కొంచెం ఇది పాతగా కనిపిస్తుంది పేపర్. ఇన్ఫ్యాక్ట్ ఇది కన్ఫర్మ్ కాలేదు ఇప్పటికి కూడా, బట్ ప్రశ్న వస్తే రావచ్చు. న్యూస్లో వచ్చింది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. ఏంటి ఫస్ట్ ట్రై సర్వీసెస్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కామన్ డిఫెన్స్ స్టేషన్ అని చెప్పేసి మూడింటి యొక్క ఉపయోగం కోసం అని చెప్పేసి దీన్ని ఇన్ఫ్యాక్ట్ స్థాపించలేదు. ఇక్కడ మనకి ముంబైలో అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ లీడ్ సర్వీస్ అంటే మూడింటి కోసం పనిచేస్తుంది, బట్ లీడింగ్ ఎవరంటే నేవీ కండక్ట్ చేస్తుంది దీన్ని. అట్లనే మనకు ఇంకో 2 ప్రాంతాలు మనకు ఉన్నాయి. అవి
సూలూరు అని చెప్పేసి ఒకటి, ఓకే, సూలూరు కోయంబత్తూరులో, గౌహతి అని చెప్పేసి ఇక్కడనేమో గౌహతిలో లీడింగ్ ఆర్మీ వేస్తే సూలూరు లోపల ఎయిర్ ఫోర్స్ లీడింగ్ చేస్తుంది. ఇది ఓన్లీ ప్లానింగ్ అండి. సో ట్రై సర్వీసెస్ కమాండ్ డిఫెన్స్ స్టేషన్ అని చెప్పేసి ముంబై లోపల, సూలూరు లోపల, గౌహతి లోపల ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ అండమాన్ నికోబార్ కమాండ్ అనేది ఫస్ట్ ట్రై సర్వీసెస్ కమాండ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ట్విన్ క్యారియర్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో ఈ ఆపరేషన్ ఏంటి అంటే ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రజెంట్ ఇండియాలో పనిచేస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ ఇవి. అంటే ఇన్ఫ్యాక్ట్ విమాన వాహక నౌక అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి ఏంటి అంటే ఇండియాలో పనిచేస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి రెండు కూడా విమానాన్ని తీసుకుపోతాయి, వీటిని ఫైటర్ జెట్ని తీసుకుపోతాయి. ఇప్పుడు MiG-29Kని తీసుకుపోయినది కాబట్టి వార్తల్లో ఉంది. నెక్స్ట్ పాకిస్తాన్ చైనా ఒప్పందం చేసుకున్నాయి సబ్మెరైన్ కోసం అని చెప్పేసి. సో వెరీ ఫేమస్ మనకి పాకిస్తాన్ కోసం అని చెప్పేసి చైనా జలంతరగామి ఇచ్చింది. దాని పేరు మనకి చైనాలో ఏమిటి అంటే యువన్ అని చెప్పేసి పిలుస్తాం, యువన్ క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకొని హ్యాంగర్ క్లాస్గా మార్చుకున్నది. సో హ్యాంగర్ క్లాస్ అని చెప్పేసి ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఏంటి పేరు యువాన్ క్లాస్, ఇది చైనా తయారు చేసింది. పాకిస్తాన్కి మొత్తము 8 ఇస్తుందట, అందులో 4 తయారు చేసి ఇస్తుంది, 4 సాంకేతికత బదిలీ చేస్తుంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ హ్యాంగర్ అనేది ఏంటి అంటే పాకిస్తాన్ పెట్టుకున్న పేరు, దేనికి చైనా అమ్మిన సబ్మెరైన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ హ్యాంగర్ అనేది ఎందుకు పేరు పెట్టుకున్నది అదే అంటే మనకు 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధం లోపల మన ఐఎన్ఎస్ కుక్కిరిని ఈ పాకిస్తాన్ యొక్క నేవీ షిప్ పైన హ్యాంగర్ ధ్వంసం చేసింది కాబట్టి దాని గుర్తుగా దీనికి కూడా ఐఎన్ఎస్ కాకుండా పాకిస్తాన్ నేవీ షిప్ హ్యాంగర్ అని చెప్పేసి పేరు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ రాయలేదు, బట్ మనకి ఐఎన్ఎస్ కుక్కిరిని ఈ పాకిస్తాన్ యొక్క నేవీ షిప్ పైన హ్యాంగర్ ధ్వంసం చేస్తుంది. సో మొత్తం మీద 8 అమ్మింది కదా, 4 నేరుగా అమ్మింది, 4 సాంకేతికత బదిలీ చేస్తుంది. సో దీన్ని మనకు ఉచాంగ్ షిప్ బిల్డర్స్ అని చెప్పేసి చైనా నిర్మించింది. మిగతా 4 ఏవైతే ఉన్నాయో అవి కరాచీ వాళ్ళు నిర్మాణం చేస్తారు. ఇండియా యొక్క ఐఎన్ఎస్ కల్వరీ క్లాస్కి ప్రత్యేకంగా దీన్ని భావిస్తుంది అట. సో మనం డిస్కస్ చేసుకున్నాం ప్రాజెక్ట్ 75 అని చెప్పేసి మొత్తము 6 జలంతర్గాములు ఉంటాయి, మన ఫ్రెంచ్ హెల్ప్ చేస్తుంది. సో అందులో ఫస్ట్ది కల్వరీ కాబట్టి కల్వరీ క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. కల్వరీ ఉంటుంది, ఇంకేముంటాయి కండేరి అని చెప్పేసి ఉంటుంది, కరంజ్ అని చెప్పేసి ఉంటుంది, కరంజ్ అని చెప్పేసి, నెక్స్ట్ వేలా అని చెప్పేసి ఉంటుంది, వాగీరా అని చెప్పేసి, వాగ్షీర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇవి మనకి వార్తల్లో ఉన్నాయి. ఇది ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామంటే హ్యాంగర్ క్లాస్ ఏదైతే ఉందో అది ప్రశ్న వస్తుంది కంపల్సరీ. మన కల్వరీ క్లాస్కి ప్రత్యర్థిగా చైనా సహాయంతో పాకిస్తాన్ నిర్మాణం చేసుకుంటుంది. హ్యాంగరే పేరు ఎందుకు మీన్స్ 71 యుద్ధం లోపల ఐఎన్ఎస్ కుక్కిరిని పాకిస్తాన్ ధ్వంసం చేసింది కాబట్టి, సో హ్యాంగర్ షిప్ కాబట్టి అది మళ్ళీ దీనికి పేరు పెట్టుకోవడం జరిగింది. ఇది మనం మరొకసారి డిస్కస్ చేయాలి అంటే ఇంతే, మళ్ళీ ఇట్లా మరొకసారి అంటే ఇక్కడ ఏదో చెప్తామని కాదు అక్కడ. సో బోర్డు మీద ఇన్ఫ్యాక్ట్ ఈ కల్వరీ, ఈ కరంజ్, కండేర్ అని చెప్పేసి డిస్కస్ చేద్దాం కరెంట్ ఇష్యూ లోపల. వెరీ ఫేమస్ ఆర్టికల్ కాబట్టి ఒక్క పాయింట్ కూడా ఎక్స్ట్రా చెప్పను, ఇదే మళ్ళీ సరిపోతుంది. నెక్స్ట్ ఇండియన్ నేవీ అనేది మరొక ఎక్సర్సైజ్లో హాజరైంది, మారిటైమ్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి పిలుస్తాం. సో లండన్లో ఉన్న యూకే యొక్క లిట్టోరల్ రెస్పాన్స్ గ్రూపు, ఇండియన్ నేవీ 2 కలిపి పాల్గొన్నాయి. సహ్యాద్రి అని చెప్పేసి మనకి సో ఈ ఎక్సర్సైజ్లో ఇండియా నుంచి హాజరు కావడం జరిగింది. నెక్స్ట్ ఈ పినాకం అని డిస్కస్ చేసినాము. సో ఆర్మేనియా కొనుగోలు చేసింది, ఈ అజర్బైజాన్ అభ్యంతరం చెప్పింది. వై బికాస్ ఆర్మేనియా వర్సెస్ అజర్బైజాన్ మనకి వార్తల్లో ఉంది, మనం డిస్కస్ చేస్తున్నాం నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా. మీరు ఆన్సర్ చేయండి, ఈ అజర్బైజాన్కి ఈ ఆర్మేనియాకి మధ్య ఉన్న వివాదాస్పదమైన ప్రాంతం ఏంటని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో మన తెలిసి కరెంట్ అఫైర్స్ క్లాసు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 100 సార్లు మనం దీన్ని డిస్కస్ చేసి ఉన్నాం కనీసం. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్.
సో ఫస్ట్ మనకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది కొన్ని గైడ్లైన్స్ని మార్పిడి చేసింది. సో మనకి ఈ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో ఇందులోపల పురుగు మందుల యొక్క అవశేషాలు మనకు 10 రెట్లు పెంచింది అట. దీన్ని మనం ఏమంటామంటే MRL అని చెప్పేసి పిలుస్తాం, మ్యాక్సిమం రెడ్యూస్ లిమిట్ అని చెప్పేసి. ఇంతకుముందు 0.01 మిల్లీగ్రాములు ఉంటే ఇప్పుడు దీన్ని 0.1 మిల్లీగ్రాములు చేయడం జరిగింది. ఒకవైపు పురుగు మందుల అవశేషాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఈ సింగపూర్, హాంకాంగ్, అమెరికా వాళ్ళు బ్యాన్ చేస్తే మన స్పైసెస్ని, ఇంకొక వైపు మన FSSAI సంస్థ మరింతగా పెంచింది. కాబట్టి ఇది మనకు కొంచెము ఇష్యూ కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. ఇటీవల మనకు సింగపూర్, హాంకాంగ్ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ దీన్ని బ్యాన్ చేసి పడిస్తారు. ఏది MHD మసాలా ఇంకోటి ఎవరెస్ట్ మసాలా అని చెప్పేసి. సో మనకి ఏ క్లాస్లో మళ్ళీ వస్తుంది, అమెరికా కూడా మనం బ్యాన్ చేసింది MHD మసాలాని. సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఉనికి కారణంగా MHD మసాలాని అమెరికా బ్యాన్ చేయడం జరిగింది. ఇటువైపు చూస్తే మన సంస్థ, ఆహార సంస్థనేమో మరింతగా పెంచుకోమని చెప్పేసి ఇచ్చింది. కాబట్టి కొంచెం ఇది వివాదం కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ అటో బ్రేవరీ సిండ్రోమ్ మనకి వార్తల్లో ఉన్నది. ఒక బెల్జియన్ వ్యక్తి, సో ఇతను కార్బోహైడ్రేట్స్ కానీ షుగర్స్ కానీ తీసుకున్నప్పుడు ఆ లోపల ఆల్కహాల్ బాడీ తయారు చేసుకుంటుందట. ఆటోమేటిక్గా ఆల్కహాల్ తయారవుతుంది. సో మనకి బయట వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకుంటారు, బయట నుంచి తీసుకుంటారు, ఇన్ఫ్యాక్ట్ ఆ కోటర్ లాంటివి తీసుకొని తాగుతారు. అట్లా కాకుండా ఇతనికి ఆ బాడీ యొక్క సిండ్రోమ్ కారణంగా, ఇన్ఫ్యాక్ట్ అరుదైన వ్యాధి కారణంగా ఆల్కహాల్ తయారవుతుంది. కాబట్టి సో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే, సో డాక్టర్ దీన్ని ప్రూవ్ చేస్తే ఆ కేసు కొట్టివేశారని చెప్పేసి మనకి ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్. దీన్ని ఏమంటే మనమంటే అటో బ్రేవరీ సిండ్రోమ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే వ్యక్తి బాడీ షుగర్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు కానీ లేదా కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ ఏమవుతుందంటే ఆల్కహాల్ బాడీ తయారవుతుంది. సో లివర్కి, లిక్కర్కి నిరంతరమైన పోరాటం జరుగుతుంది ఆయన బాడీ లోపల. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఆయన తాగట్లేదు, బాడీ ఇన్ఫ్యాక్ట్ తయారు చేసుకుంటుంది. నెక్స్ట్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ మనకి వార్తల్లో ఉంది. సో ఎవరైతే ఫెయిర్నెస్ క్రీమ్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారో, ముఖ్యంగా అమ్మాయిలు, సో వాళ్ళకి ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందట. అంటే మరీ విపరీతంగా రుద్దిస్తే గిట్ట ఈ సిండ్రోమ్ మనకి రావచ్చు. సో ఇక్కడ ఏంటి సిండ్రోమ్ అంటే మనకు కిడ్నీ కంప్లీట్గా ఫెయిల్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ యూరిన్ లోపల కానీ మనకు ప్రోటీన్ అనేది ఎక్కువ బయటకు వెళ్ళిపోతుంది. సో మనకు జస్ట్ జనరల్గా గ్లోమెరియల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ గ్లోమెరియల్ అనేది ఏం చేయాలి అంటే జనరల్గా ఈ మనకి ఏవైతే బాడీకి అవసరమైన ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, ఆ ప్రోటీన్స్ని నిల్వ ఉంచి వ్యర్థాలను బయటకు పంపాలి. ఇక్కడ ఈ సిండ్రోమ్ వస్తే గిట్ట మనకు సో మూత్రంతో పాటు ప్రోటీన్ బయటకు వెళ్ళిపోతుంది. సో అటువంటి సిండ్రోమ్ వస్తుంది కాబట్టి ఫెయిర్నెస్ క్రీమ్స్ ఎక్కువ వాడద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తుంది. ఇటువంటిది మనకి పేపర్స్ ఎక్కువ ఫోకస్ చేయరు. పేపర్స్ మీన్స్ నాకు న్యూస్ పేపర్స్. ఫెయిర్నెస్ క్రీమ్ కంపెనీలకు ఇబ్బంది కాబట్టి ఎక్కువ ఎవరు చిన్నగా ఇస్తారు మనకి. సో ప్రశ్న వస్తుంది. కేరళ వాళ్ళు దీన్ని వెరీ ఫస్ట్ టైం గుర్తించారు. నెక్స్ట్ మనకు mRNA 4157 అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ పేరు మనకి. ఇది చర్మ క్యాన్సర్ కోసం అని చెప్పేసి తయారు చేయడం జరిగింది. ఎవరు? మోడెర్నా కంపెనీ MSD కంపెనీ అని చెప్పేసి తయారు చేశారు. నెక్స్ట్ 5.3 మినీ అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ యొక్క అతి చిన్న AI మోడల్ మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ టాక్టిక్ AI అని చెప్పేసి గూగుల్ యొక్క డీప్ మైండ్ ఆవిష్కరణ ఫుట్బాల్ రంగంలో ఉపయోగించే ఫస్ట్ AI అని చెప్పేసి పిలుస్తాం. ఈ ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ మనకు గిగా రోబో అని చెప్పేసి ఒక మహిళా రోబోని సూర్యప్రకాష్ అనే వ్యక్తి, రాజస్థాన్ వ్యక్తి పెళ్లి చేసుకుంటున్నాడు. మనకి ఇది వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ AI యాంకర్ సనా అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో మనకి 2 అవార్డ్స్ వచ్చినాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ సనా ఎవరు మనకంటే ఆజ్ తక్ ఛానల్ యొక్క AI న్యూస్ యాంకర్. ఆ మాటకు వస్తే భారతదేశంలోని ఫస్ట్ AI న్యూస్ యాంకర్ అని చెప్పేసి పిలుస్తాం. అవార్డ్స్ పేరు అంతా అవసరం లేదు కానీ సో సనా పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ MDH మసాలా అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మనం డిస్కస్ చేసిన ఇంతకుముందే ఇంకొక పేజీలో సాల్మోనెల్లా కాలుష్యం అని చెప్పేసి బ్యాక్టీరియా ఉనికి కారణంగా అమెరికా నిషేధం అయితే విధించింది. నెక్స్ట్ ఇవి ఎకాలజీ అంశాలు మన 2 వార్తల్లో ఉన్నాయి. నీలగిరి తహార్ యొక్క లెక్కింపు కోసం అని చెప్పేసి 2 రాష్ట్రాలు తొలిసారిగా జనాభా లెక్కలు కండక్ట్ చేస్తున్నాయి.
తమిళనాడు, కేరళ అని చెప్పేసి పిలుస్తాం. దీనిలో థర్డ్ పార్టీగా IUCN కూడా జాయిన్ కావడం జరిగింది. సో మొత్తం మీద నీలగిరి తహర్ అని చెప్పేసి ఒక జీవి, తమిళనాడు రాష్ట్ర జంతువు, అది మనం డిస్కస్ చేసి ఉన్నాము. 2023 అక్టోబర్ మాసం లోపల ఈ జంతువు యొక్క రక్షణ కోసం అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసుకున్నాం. October 7th నీలగిరి డే అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ చూస్తే మనకు ఈ ప్రశ్న వస్తుంది. వై? బికాస్ ఫస్ట్ టైం లెక్కలు కాబట్టి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. తమిళనాడు, కేరళ ప్లస్ థర్డ్ పార్టీగా IUCN అని చెప్పేసి హెల్ప్ చేస్తుంది లెక్కింపు కోసం అని చెప్పేసి. సో మన నీలగిరి తహర్ చూస్తే జనాభా ఎక్కువ అనేది ఎక్కడ ఉంటుంది? తమిళనాడు రాష్ట్ర జంతువు, కానీ జనాభా ఎక్కువ మనకి ఇరవై కులం అని చెప్పేసి కేరళ పార్క్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటి, నీలగిరి తహర్ అనేది తమిళనాడు రాష్ట్ర జంతువు అయితే ఎక్కువగా ఉన్నది చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ 20 కులం అని చెప్పేసి కేరళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రెండు కన్ఫ్యూజ్ కావద్దు, రాష్ట్ర జంతువు వేరు, జనాభా ఎక్కువ మనకి వేరు. నెక్స్ట్ చాకిసరస్ నెక్యులా అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. అర్జెంటీనా శాస్త్రవేత్తలు కనుగొన్న శాకాహార డైనోసార్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ డైనోసార్ పేరు అండి, ఇది శాకాహార డైనోసార్ అట. నెక్స్ట్ ఒక రెండు మనకి IR కిందికి వస్తాయి. ఇవి కంకి సంతురై ఓడ్రేవు అనేది శ్రీలంక నిర్మిస్తుంది, ఇండియా హెల్ప్ చేస్తుంది నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా. ప్రశ్న వస్తుంది, లొకేషన్ విషయంలో ప్రశ్న వస్తుంది. కంకి సంతురై ఓడ్రేవు యొక్క దేశం ఏంటని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ కోసం అని చెప్పేసి NHPC ఉన్ను నార్వే కంపెనీ ఒప్పందం చేసుకున్నాయి. కంపెనీ పేరు నేను సెర్చ్ చేసినా లభ్యం కాలేదు. సో మనకి ఏంటి ఒప్పందం అంటే ఈ ఫ్లోటింగ్ కోసం అని చెప్పేసి ఈ నార్వేజియన్ కంపెనీ మన ఇండియా కోసం అని టెక్నాలజీ అందిస్తాట NHPC కంపెనీకి. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. డూ యూ నో బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి తెలంగాణలో ఉన్నది ఎక్కడ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వార్తల్లో ఉన్న అంశాలు. సో 27th నుంచి 30 వరకు పెండింగ్ ఆర్టికల్స్ ఏమీ లేవు. మనం మ్యాగజైన్ ఈరోజు పోస్ట్ చేస్తాము. ఎస్, కొంచెం స్పీడప్ అయింది. వై? బికాస్ మనకి సమయం అందుబాటులో లేదు. ఈ రోజు మనం క్లాస్ చేయకుంటే మళ్ళీ 3-4 days వరకు చేయమని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు దీన్ని పూర్తి చేసినాం. ఇక్కడ ఏమైతే అర్థం కాలేదో ఈ వీడియో కింద కామెంట్ చేయండి, వాటిని నేను నెక్స్ట్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఈరోజు డిస్కస్ చేసిన ఆర్టికల్స్ లోపల ఎస్ ఇది అర్థం కాలని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. దాన్ని మనం May 1st and 2nd కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో దాంట్లో కలిపి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఈరోజు ఏప్రిల్ మంత్ మ్యాగజైన్ కంపల్సరీ సెండ్ చేస్తాను. నెక్స్ట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మనం డిస్కస్ చేసినామని డైలీ CAలో డిస్కస్ చేసినాం. వాటిని మనము ఇన్ఫ్యాక్ట్ స్కాన్ చేయలేదు అంతే బద్ధకం కారణంగా. సో వీటిని మనము 6 months అని చెప్పేసి మ్యాగజైన్ రూపంలో చేస్తాము. బట్ నేను స్పెషల్గా టాపిక్ వైజ్ డివైడ్ చేసి క్లాస్ చేస్తాను. అప్పుడు నోట్స్ రాసుకుంటే ఎక్కువ ఉపయోగం ఉండొచ్చు బహుశా. ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు అని చెప్పేసి, పరిశ్రమలు అని చెప్పేసి, విదేశీ సంస్థల ఒప్పందాలు అని చెప్పేసి అట్లా మనం డివైడ్ చేసి డిస్కస్ చేస్తాం తెలంగాణ కరెంట్ అఫైర్స్. సో అప్పుడు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. బట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకైతే ఎటువంటి కొత్త పాయింట్ యాడ్ కాదు. నెక్స్ట్ ABPSC Group 2 మెయిన్స్ కోసం కావచ్చు, లేకుంటే మిగతా వాళ్ళ కోసం కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం ఇది నోట్స్ పంపినాము. 2023 మనము ఈ ఏది పాలిటీ ఉన్ను ఎకనమీ, స్పేస్, డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్స్ అని చెప్పేసి ఎక్కలని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కదా రౌండప్లో. వీటిని ఆ PDF ఫైల్ అన్నీ మెర్జ్ చేస్తున్నాం. కొత్తగా ఏం చేయట్లేదు, మెర్జ్ చేస్తున్నాం అంతే. బట్ హెడ్డింగ్ మనకి ఎట్లా ఉంటుందంటే 23 ఇయర్ రౌండప్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకనమీ అనగా మనం అట్రాక్ట్ అవుతాం. బట్ అందులో కొత్త పాయింట్స్ ఏమీ ఉండవు, అవే ఫైల్స్ మనం మెర్జ్ చేస్తున్నాం అంతే. ఇది మనకి అప్డేట్ అండి. రేపు బోర్డు మీద క్లాసు May 1st and 2nd ఇన్ఫ్యాక్ట్ ధృతి GS అకాడమీలో డిస్కస్ చేద్దాం. సో హనీ GS క్లాసెస్ అనేది ఎటుపోదు, అట్లాగే ఉంటుంది. అందులో ఉన్న మోడర్న్ ఇండియా హిస్టరీ కానీ, లేదా పాలిటీ క్లాసెస్ కానీ, తెలంగాణ ఉద్యమం క్లాసెస్ కానీ ఎప్పటికీ అందులో అట్లనే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ హనీ GS క్లాసెస్ నేను ఇన్ఫ్యాక్ట్ కంటిన్యూ చేస్తున్నాను అప్పుడప్పుడు వీడియో, వీక్లీ వన్స్ అని చెప్పేసి, వీక్లీ కరెంట్ అఫైర్స్ లేకుంటే మంత్లీ అని అట్లా ఏమైనా ఉంటే చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.